కాలం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మార్పు తీసుకొస్తుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. అదేంటో తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు. నీకొక మంచి జరిగితే వచ్చే జనాలు చెడు జరిగితే నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. నువ్వు చేసేది మంచి అయినా చెడైనా సరే నీ జీవితాంతం తోడుగుండేది నీ తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి తల్లిదండ్రుల్ని జీవితాంతం హ్యాపీగా ఉంచాలన్న నా ఆలోచనలో తప్పు లేదు. కానీ నేను తీసుకున్న డెసిషన్లోనే తప్పు ఉంది. ఇదే మా ఊరు, ఇదే మా ఇల్లు. అయినా 25 ఏళ్ళ కుర్రాడు ఉద్యోగం లేకుండా ఇంట్లో పడుకుంటే ఆ రెస్పెక్టే వేరే లెవెల్లో ఉంటుంది. మీరే చూడండి. అయ్యగారు ఏం చేస్తున్నారేంటి? ఇంకా లేవలేదండి. ఈ రోజు రిజల్ట్ అంట కదా, చూసుకోవాలన్న ధ్యాస కూడా లేదా వాడికి? రాత్రి కొంచెం లేటుగా వచ్చాడండి. బారెడు పొద్దు ఎక్కింది, రాత్రి అంతా ఏ ఉదరించాడు? లేచి వెళ్ళమను. ఆ రిజల్ట్ ఏదో చూసాడు. నైట్ రిజల్ట్స్ వచ్చాయంటే ఏమయ్యారా? తెలిసిందే కదరా, కష్టపడ్డాను కానీ అవ్వలేదు. నువ్వు కంప్యూటర్ కోర్స్ అన్నా చేయలేదు, లేకపోతే నా కంపెనీలోనే రెఫర్ చేద్దు నిన్ను. సరే గానీ కంప్యూటర్ కోర్స్ అన్నా జాయిన్ అవ్వు, డబ్బులు ఏదో అరేంజ్ చేస్తాను. తర్వాత మా కంపెనీలో నేనే నిన్ను రెఫర్ చేస్తాను. ఈ కోర్సులు అయ్యి నా వల్ల కాదురా. ఎలా అయినా చదివి జాబ్ తెచ్చుకుంటాను, కానీ అప్పటిదాకైనా టెంపరీగా ఏదైనా జాబ్ చూడరా. ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సరే జాబ్ కోసం ఆలోచించి చెప్తాను గానీ ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వరా, బయటికి వెళ్దాం. అమ్మా టిఫిన్ పెట్టు. రిజల్ట్ రాత్రి వచ్చింది కదా, బాబు గారు చూసుకున్నారో లేదో? ఎదురింటి వెంకటరావు గారు అబ్బాయి నయం, చక్కగా జాబ్ తెచ్చుకున్నాడు. పక్కింటి తాతాజీ గారు అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ పోరంబోకులో తిరిగే సాయి గారు కూడా సెలెక్ట్ అయ్యాడు. వీడికేమైంది చదువుకోవడానికి? అదేం తెలుస్తలేదు. చదువు తప్ప అన్ని లక్షణాలు ఎడుతున్నాయి వీడికి. ఎలా బాగుపడతాడో ఏటో. పైగా వస్తాడు ఆ పొండుగోడు. ఇద్దరు కలిపి దేశ దిమ్మలా తిరుగుతారు ఊరంతా పడి. నీకు అసలు భవిష్యత్తులో బాగుపడే లక్షణాలు ఏమీ లేవు. ఆ జుట్టు, ఆ గెడ్డం, ఈదిరావుడి అదలా తిరుగుతున్నావు అంతే. నువ్వు ఇలా చేస్తుంటే ఏమన్నా బాగుపడతావా? అసలు బాగుపడే లక్షణం కొంతన్నా ఉందా నీకు అసలు? మాయా, రవి కూడా ఉన్నాడా? ఈడంటే ఈడికో పోరంపోకు ఇంకోటిదే లేడు. ఇద్దరు కలిపి దేశ దిమ్మలా తిరుగుతున్నారు. ఈ రోజేంటి మా ఎంత కోపంగా ఉన్నాడు? నీ అమ్మా పోయ్, మా ఇంటి చంపేసేలా ఉన్నాడు. నానా ఇంకో దోశ వేయమంటావా? పెట్టు, తిన్న తిరగడం కదా ఇటు పని, ఇంకేముంది? చూడు, ఎంత చెప్పినా సిగ్గు లేకుండా బయటకు పోతున్నాడు. బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయి వీడికి? ఎప్పుడు చూసినా ఆడికి జాబ్ వచ్చింది, ఈడికి జాబ్ వచ్చింది అని అనడమే. టైం రావాలి కదా మాకుని. వచ్చావా? రా. పొద్దున్నేట్రా మా ఆయన ఆమె పడుతున్నాడు. తెలిసిందే కదరా, పొద్దున్న రిజల్ట్ వచ్చింది కదా అందుకు. అది సంగతి. సరే గాని
జాబ్ చూడమన్నాను కదా, ఏమైంది? చూసాను, ఏమీ సెట్ అవ్వట్లేదు కానీ జొమాటో ఏమైనా చేయగలవా? జొమాటో? అవునరా, జొమాటోనే. నేను చేయనురా. సార్, అదే లొకేషన్ దగ్గర ఉన్నాను సార్. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? 202? ఓకే సార్, ఓకే సార్. సార్ ఆర్డర్ సార్. సార్ రేటింగ్ ఇవ్వండి సార్, మర్చిపోకండి సార్. ఈడేటి కొత్తగా ఊరికి ముందు వేసి రెడీ అవుతున్నాడు. రేయ్, పొద్దున్నే అక్కడికి రా, బయలుదేరో. ఏ ఓడి పొన్నాకేటి? జొమాటోలో జాయిన్ అయిన నాన్న. ఏంటి టమాటా? టమాటా ఏంట్రా? టమాటో కాదు నాన్న, అంటే ఇప్పుడు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేశారనుకో, వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వడం అనమాట. సరే ఏదో ఒకటి చెయ్యి. గవర్నమెంట్ జాబ్ మాత్రం అసలు చేయకు. అదే మనకి రేపు పొద్దున కూడబెట్టేది, అదే నలుగురిలో వెలుగు తెచ్చేది కూడా. మ్యామ్, మీ డెలివరీ మ్యామ్. మేడం రేటింగ్ ఇవ్వండి. చెప్పరా. ఒరే రవి, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. రెడీ అవరారా, బయటికి వెళ్దాం. సరేరా. రేయ్, ఆ దేవుడి మూల కొత్త సెట్ పెట్టాను, వెళ్ళి వేసుకుని రా. హ్యాపీ బర్త్డే నాన్న. సరే అమ్మాయిలు వస్తాను. ఇదేంటి సడన్ గా ఆగిపోయింది బండి? పెట్రోల్ టీ అమ్మ, పెట్రోల్ అయిపోయిందా? సరిపోయింది. అరే పండు, డ్యూటీకి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయిందిరా, కొంచెం అర్జెంట్కి తీసిరారా. సరే, లొకేషన్ పంపించి నేను వస్తాను. సరే పెడతాను చూడు. టైం అవుతుంటే ఇంకా రావట్లేదేంటి ఇటు? ఆడొచ్చే వరకైనా ఇన్స్టాలో రీల్స్ చూద్దాం. హలో గైస్, నేను కొత్త బెట్టింగ్ యాప్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఈ యాప్ నేను యూజ్ చేశాను, చాలా మనీ ఎర్న్ చేశాను. ఎంతలా అంటే ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను. సో మీరు కూడా నాలాగే ఇంత సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ బెట్టింగ్ యాప్ యూజ్ చేయండి. రే ఇలారా, వస్తున్నా. నాకు పెట్రోల్ తెచ్చావా? తేలేదు, మన బండి మీద వెళ్ళి తెచ్చేసుకుందాం. సరే పెట్రోల్ తర్వాత కానీ ఒకసారి ఈ వీడియో చూడు. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ బెట్టింగ్ యాప్ యూజ్ చేయండి. రే, ఇవన్నీ ఫేక్ రా బాబు, ఇవన్నీ నమ్మకు. అరే ఫేక్ కాదురా ఇది. ఇంట్లో సిచ్యువేషన్ ఎలాగా బాగాలేదు, బెట్టింగ్ యాప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చిందనుకో, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచొచ్చురా. ఈ బెట్టింగ్లు గట్ట ఆడితే లైఫ్ పోద్ది. ఎందుకు, ఏదో జాబ్ చేసుకుంది కానీ ఈ బెట్టింగ్లు గట్ట నీకు తెలీదు. అవునరా, నాకు తెలీదు. కానీ ఒక్కసారి మనోని పట్టుకుంటే ఏమైనా సజెషన్ ఇస్తారు కదరా. మనోడు చెప్పే విధానం బట్టి కొంచెం ప్రాఫిట్ వస్తుందేమో అనుకుంటున్నాను రా. సరే, నువ్వు ఎంతగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నావు కదా, అది మనకు తెలిసినోడే. రేపు పొద్దుట వెళ్ళి కలుద్దాం, పద. అరే ఎక్కడున్నావు? నీ కోసం వెయిటింగ్, ఫాస్ట్ గా రా. అన్నా నమస్తే. అన్న తమ్ముడు నమస్తే. ఏంటి ఎలా వచ్చావు? నీ వీడియో చూసి మా ఓడి ఇన్స్పైర్ అయ్యి ఒకటే గొడవ, నీ దగ్గర తీసుకెళ్ళమని. మనోడెవరు? మా మామయ్య వాళ్ళ కొడుకు. మామయ్య వాళ్ళ అబ్బాయా? చెప్పు తమ్ముడు, చెప్పు ఏంటి? అన్నా,
అదే నువ్వు బెట్టింగ్ వేసి గెలుచుకుంటున్నావు కదన్నా, అలాగే నేను కూడా బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నానన్నా. తమ్ముడు నీకు ఒకటి చెప్తాను విను, నా రీల్ చూసి నేనేదో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని చెప్పి నువ్వు బెట్టింగ్ వేయొద్దు. అది 100% నీ అదృష్టం మీద బేసే ఉంటుంది. మనీ నీది, ఎవరో చెప్పారని ఏదో చేశారని మాత్రం నువ్వు చేయొద్దు. అర్థమైందా? నీకు అదృష్టం ఉండాలి, అదృష్టం ఉంటేనే నీకు మనీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నువ్వే నేను చెప్పానని చెప్పి వేయకు. కాకపోతే ఇందులో ప్రాఫిట్ అనేది ఉంటదన్నమాట, అది నీ అదృష్టం మీద బేసే ఉంటుంది. అన్నా అదృష్టం బాగుండి ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంతో కొంత లాభమే కదన్నా. ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదన్నా, దాని గురించేనే అన్నా నాకు ఒక్క హెల్ప్ చేయన్నా. ఆ బెట్టింగ్ ఎలా ఆడాలో అవి నేర్పిస్తే చాలన్నా, మిగతా నేను చూసుకుంటానన్నా. తమ్ముడు నీకు ఒకటి చెప్తాను విను, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీద నేను నీకు ఒక వీడియో లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూడు. ఆ వీడియోలో నీకు ఎలా బెట్టింగ్ చేయాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా? నీ నెంబర్ నాకు ఇచ్చేసి వెళ్ళు. సరే. సరే అన్న, థ్యాంక్స్ అన్న. సరే ఇప్పుడు ఏం చేద్దామని? డ్యూటీ టైం అయింది కదరా, చూసుకొని వెళ్తాను ఇంటికి. ఎలాగో శాలరీ పడింది కదా, ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడి చూద్దాం. కానీ మనకు అదృష్టం ఉందో లేదో తెలియదు కాబట్టి ఒకసారి 1000 రూపాయలు వేసి చూద్దాం, వస్తుందో రాలేదో తెలిసిపోద్ది. ఎస్, 2000 వచ్చాయి. ఈసారి 1000 కాదు 2000 వేద్దాం. ఎస్, 4000 వచ్చాయి. ఈసారి 4000 కాదు 5000 వేద్దాం. 10,000 వస్తుంది ఈసారి. అబ్బా ఛే, ఇదేంటి 5000 ఎలా పోయాయి? ఇలా కాదు, ఒక 10,000 వేస్తే మొత్తం అమౌంట్ వచ్చేద్ది. బాచ మరి అమ్మా, తన శాలరీ ఎంత పోయింది? పెంచట్లేదు, ఏం చేయాలో? బాబాయ్ని డబ్బులు అడుగుతాం, మళ్ళీ బెట్టింగ్లో వేసి ఈసారి మొత్తం డబ్బులు వెనక్కి తీసుకొచ్చేద్దాం. ఈసారి కొంచెం జాగ్రత్తగా వేద్దాం. మన అమౌంట్ మనకు వస్తున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాం బాబాయ్కి. సిమెంట్ ఒక 100 బస్తా పంపించు. బాబాయ్ చెప్పరా రవి, ఎలా వచ్చావు? అదే నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలి బాబాయ్. 50,000? ఇప్పుడెందుకురా? కొంచెం అర్జెంట్ బాబాయ్, ఒక 2 daysలో నీకు అడ్జస్ట్ చేస్తాను బాబాయ్. ఇస్తాను కానీ 2 రోజుల్లో నాకు కంపల్సరీ ఇవ్వాలి. సరే బాబాయ్, ఇస్తాను ఒక 2 daysలో. సరే, ఫోన్ పే చేసేస్తాను చూడు. థ్యాంక్స్ బాబాయ్. మోయా, నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి మోయా, చాలా అర్జెంట్ మోయా, కొంచెం అర్థం చేసుకో మోయా, అర్జెంట్ మోయా. నీకు 4 రోజుల్లో నేను అరేంజ్ చేస్తాను మోయా. సరే మోయా, ఇదే ఫోన్పే నెంబర్ మోయా. ఒక 50,000 ఉంటే ఇవ్వన్నా, కొంచెం అర్జెంట్ అన్నా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ బెట్టింగ్ మీద పెట్టిన డబ్బులన్నీ పోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఈ అప్పులు ఎలా తీర్చాలి? 2 రోజుల్లో ఇస్తానని చెప్పాను అందరికీ. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు నాకు. రే రవి, బయటికి రారా. డబ్బులు కావాలన్నప్పుడు బాబాయ్ గారు అని డబ్బులు తీసుకుని ఇప్పుడు డబ్బులు కావాలని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తావా? నాటకాలా? రా బయటికి.
ఎవరి దగ్గర పెడితే ఆడి దగ్గర అప్పులు చేయడం, విచ్చలవిడిగా తిరగడం, బెట్టింగ్లు ఆడడం, ఎదుటోళ్ళని ఎదవడం చేయడం. ఈ మధ్యన అందరికి ప్యాషన్ అయిపోయింది కుర్రోళ్ళకి. ఎవరమ్మా డబ్బులు అక్కడ తెప్పేస్తారా నువ్వు అసలు ఇక్కడ? ఇప్పుడుదా బాగా చదువుకున్నా కదా, ఏదో ఉద్యోగం చేసిన వెళ్ళొచ్చు కదా. అన్న మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానన్నా, ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయకండి అన్న. అన్న మీ అందరి డబ్బులు నేను ఇచ్చేస్తానన్నా, గొడవ చేయకండి అన్న ప్లీజ్ అన్న. 2 రోజుల్లో మా డబ్బులు మాకు ఇస్తే సరే, లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నడి రోడ్లో నిలబెడతాం. పదండ్రా పోదాం. భలే కొడుకుని కన్నావయ్యా, ఊళ్ళో వాళ్ళందరినీ ఏడిపిస్తున్నాడు. మా ఉసురు ఊరికే పోదు, మీ కుటుంబం నాశనం అయిపోవాలి. రే డల్లగా ఉండొద్దని చెప్పానా, దానికోసం మర్చిపో. అది కాదురా, ఎంత చేసినా నాన్న నన్ను ఒక్క మాట కూడా అనలేదురా, అదే అర్థం కావట్లేదు. సరే ఏం జరగాలందో అదే జరుగుతుందిలే. సరే వర్షం పడేలా ఉంది, నేను ఇంటికి వెళ్తాను రా. కొడుకు చేసిన అప్పులు తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాడంటే. ఇలాంటి కొడుకుని కంటే ఏ తండ్రిని చచ్చిపోకపోతే ఏం చేస్తాడా? క్షమించు నాన్న, నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాన్న. నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాన్న. అమ్మని నిన్ను హ్యాపీగా ఉంచాలని ఇదంతా చేశాను నాన్న. ఇంకెప్పుడు ఏ తప్పు చేయనన్నా. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది నాన్న. నేనా లేచి నన్ను కొట్టినానా? ఎంత జరిగినా నన్నెందుకు నాన్న ఒక్క మాట కూడా అనలేదు నువ్వు. నీ పుట్టినరోజు నాడు నీకు ఫోన్ నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నాన్న. కానీ నీ పుట్టినరోజు నాడు నువ్వు వెళ్ళిపోయి నాకు అనాథం చేసి నువ్వే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నాన్న.
ఒరే నాన్న, నీకు ఇంకే అప్పుల బాధలు లేకుండా చేయడం కోసం మన అరెకరం భూమిని అమ్మేశాను. ఆ డబ్బులు మీ అమ్మ దగ్గర ఉన్నాయి నాన్న. తీసుకుని అప్పులన్నీ తీర్చేయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీతో మాట్లాడలేను. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నీ బంగారు భవిష్యత్తు కోసమే కదా నా బాధ అంతా. అందుకే కోప్పడేవాడిని. ప్రతి తండ్రి కోపం కొడుకు బాగు కోసమే కదా నాన్న. బెట్టింగులు జోదాల జోలికి వెళ్ళక నాన్న. జాగ్రత్తగా ఉండు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. డబ్బు కావాలన్నా, ధనవంతుడు అవ్వాలన్నా కష్టపడి పనిచేయండి. ఇలా అడ్డదారిలో వెళ్ళాలనుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అది నాకైనా మీకైనా.